అందుకనే కాశ్యాం మరణార్థ ముక్తి అంటారు. అందు గురించి ఆ జలం ఆ దేవుడి మీద అభిషేకం చేయడానికి తప్ప మనం తీసుకువెళ్ళడానికి అర్హత ఉండదు. శ్మశానానికి మనం జీవనం పట్టుకు వెళ్తామా? అందుకని మనం ఈశ్వరుడికి అక్కడ సమర్పించాలి తప్ప తీసుకువెళ్ళడానికి ఉండదు. అందుకని ఎవరు నీరు పట్టుకెళ్ళినా 1 లీటర్ 2 లీటర్లు 5 లీటర్లు 10 లీటర్లు గంగను మన ఇంటికి పట్టుకెళ్ళి ఇక్కడి నుంచే పట్టుకు వెళ్తాం. దీన్నే కాశీ గంగ అంటాం. మీ దగ్గర బాటిల్ ఉంటే బాటిల్లో పట్టుకోవచ్చు, లేదా డబ్బాలు అమ్ముతారు. 1 లీటర్ 2 లీటర్లు 5 లీటర్లు ఒక డబ్బా కొనుక్కొని సంగమానికి వెళ్ళేటప్పుడు ఖాళీ డబ్బాలు తీసుకుని బోట్లో వెళ్ళి త్రివేణి సంగం మధ్యలో స్నానం చేసుకుని ఆ డబ్బాలతో నీళ్లు పట్టుకుని రావాలి. అక్కడ మధ్యలో బట్టలు అవి మార్చుకోవడానికి చేయడానికి ప్లేస్ ఏమీ లేవు. అన్నీ కూడా వచ్చిన తర్వాత ఇక్కడే బట్టలు మార్చుకోవడం. ఆడవారికి ఇక్కడ 2 ఏర్పాటు చేసాం. ఆడవారి 2 బట్టలు మార్చుకుంటారు, మగవారు ఇక్కడ మార్చుకుంటారు. ఇక్కడ భార్యాభర్త దంపతులు వస్తే 4 పూజలు చేసుకుంటారు. దంపతులు రాలేదు, అన్ని పూజలు పనిచేయవు. సింగిల్గా వస్తే మగవారికి 3 కార్యక్రమాలు పనిచేస్తాయి. సింగిల్గా ఆడవారు వస్తే 2 కార్యక్రమాలు పనిచేస్తాయి. దంపతులు వస్తే 4 పనిచేస్తాయి. అందరూ చేసుకునేటువంటి పూజా కార్యక్రమాలు అంటే సంకల్పం. ఎప్పుడైనా ఒక నదీ తీరానికి వెళ్ళినప్పుడు, నదిలో స్నానం చేసినప్పుడు ఈ సంకల్పం అని చెప్పుకోవాలట. ఎందుకని రోజు మనం స్నానం చేస్తాం, బట్టలు మార్చుకుంటాం, మన దేవుడికి దండం పెట్టుకుంటాం, మన పనులు ఏమన్నా ఉంటే పనులు చూసుకోవడానికి వెళ్ళిపోతాం. అలాగే యాత్రగా వస్తాం, యాత్రలో నదులు కనబడతాయి, నదుల్లోకి వెళ్తాం, ములుగుతాం, స్నానం చేస్తాం, బట్టలు మార్చుకుంటాం, వెళ్ళిపోతాం. ఇక రోజు చేసే బాత్రూంలో మనం చేసే స్నానానికి, పవిత్రంగా భావించి నదిలో చేసే స్నానానికి తేడా ఏముంది? అది నీరే, ఇది నీరే. అందుకని నదిని మనం భగవంతుడు అంటున్నాం కాబట్టి మన ధర్మంలో మాసాలు, తిథులు, పక్షాలు ఉన్నాయి. మనం ఏ మాసంలో, ఏ తిథిలో, ఏ పక్షంలో ఏ రోజున వచ్చామో ఆ నదీ తీరం దగ్గర ఆ సంకల్పం చెప్పుకుంటే ఆ రోజు నది యొక్క స్థాన ఫలితాన్ని పుచ్చుకుంటా అంట. అందుకని ఎప్పుడైనా నదీ తీరానికి వెళ్ళినప్పుడు సంకల్పం మానకుండా చేసుకోబడుతుంది మా ధర్మం. అందు గురించి మొదటగా క్షేత్రానికి వచ్చినప్పుడు త్రివేణి సంగమంలో స్నానం చేసిన పుణ్యానికి సంకల్పం చెప్పుకుంటాం. ఇక్కడ సంకల్పంతో పాటు ప్రాయశ్చిత్తాలు కూడా చెప్తారు. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? చిన్నతనం నుండి ఇప్పటి వరకు తెలిసి తెలియక ఏవో ఒక పొరపాట్లు తప్పులు చేసాం. మంచి చూస్తాం, చెడు చూస్తాం, మంచి మాటలు మాట్లాడడం, చెడు మాటలు మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం, బూతులు మాట్లాడడం, వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అందరు చెప్పిన పనులు పాటించాం. శరీరంతో 10 రూపాయల సంపాదన కోసం మనం అందరం మనుషులు, ఆశాజీవులం. శరీరంతో ఆశతో ఏదో ఒక తప్పు పొరపాటు కాలధర్మంలో చేస్తూనే ఉంటున్నాం. అవన్నీ పోగొట్టుకోవడానికే భూమి మీద మనకి ఇచ్చిన గొప్ప వరం ఈ కాశీయాత్ర, గంగానది. కాశీయాత్ర ద్వారా ఆ గంగానది ఉంటుంది కాబట్టి గంగలో మునిగి ఆ పాపాలు శరీరం ద్వారా పోగొట్టుకుంటాం. అందుకని పుట్టి నుంచి కాలాంతరంలో ఒక్కసారి ఈ కాశీయాత్ర చేయడానికి గంగలో స్నానం చేయమని మన ధర్మం మనకి చెప్పడానికి గల కారణం. అందుకని ప్రాయశ్చిత్తము అంటే పశ్చాత్తాపము, చేసిన తప్పు చెబితే పోతుంది. అందుకని ఆ గంగమ్మ చేసిన తప్పుల్ని పోగొడుతుంది కాబట్టి ఆ గంగ దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రాయశ్చిత్త సంకల్పం చెప్పుకుంటాం. ఇది చెప్పుకోవడం ద్వారా చిన్నతనం నుండి ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసిన పొరపాట్లు, తప్పులు, దోషాలన్నీ దేహం నుంచి పోగొట్టుకుంటాం. ఇది మొదటగా చేసేటువంటి కార్యక్రమం, సంకల్పం, ప్రాయశ్చిత్తం. మనం చేసిన తప్పులు, దోషాలు ఏమైనా ఉంటే శరీరం నుంచి పోగొట్టుకుని ఆ నదుల్లో స్నానం చేసిన పుణ్యం ఫలితం పుచ్చుకుంటాం. రెండవ కార్యక్రమం అంటే గంగ పూజ. ఏదైతే గంగను మన ఇంటికి పట్టుకెళ్తున్నాం అమ్మవారికి పసుపు కుంకాలతో పూజ చేసి, ఆవు పాలతో శుద్ధి చేసి పూజా కార్యక్రమం చేసిన ఆ నీటిని పవిత్రంగా ఇంటికి పట్టుకెళ్తాం. ఇంటికి వెళ్ళాక మన పూజల్లో వాడుకునే నీళ్ళలో కొద్దిగా కలుపుకొని పూజల్లో వాడుకుంటాం. ఇల్లు దేవుడిని కలుపుకునే సమయంలో కొద్దిగా కలుపుకొని ఇల్లు దేవుడిని శుద్ధి తెచ్చుకుంటాం. ఎప్పుడైనా రామేశ్వరం వెళ్తే ఈ నీరే పట్టుకుని రామలింగేశ్వర స్వామి మీద అభిషేకం చేస్తాం. అలాగే ఎప్పుడు ఈ అవసరం వచ్చినా ఎవరైనా అడిగారు కాశీ వెళ్ళారు కాస్త గంగ ఇవ్వమని, ఈ నీళ్ళు మనం ఒకరోజు స్నానం చేయడానికైనా సరిపోతాయా? మరి ఎలా ఇస్తాం? మనం పూజ చేసుకుని పెట్టుకోవడం ద్వారా మన ఇంట్లో కొద్దిగా మంచినీళ్ళు పట్టి ఈ నీళ్ళు కొద్దిగా అందులో కలిపి అడిగిన వారికి కొద్దిగా ప్రసాదంగా ఇస్తాం. అలా జీవన పర్యంతం మనం ఉపయోగించుకోవడానికి, అడిగిన వారికి ఇవ్వడానికి ఈ నీటిని మనం ఉపయోగించుకుంటాం. అందుకని ఆ నీటిని పూజ చేసి పట్టుకెళ్తాం. ఇంత దూరం రావడానికి గల కారకులు ఎవరు? మన తల్లిదండ్రులు. వారు మనకి జన్మనిచ్చారు కాబట్టి భూమి మీద మనకు వచ్చి ఈ యాత్రలన్నీ తిరుగుతూ సంఘంలో గౌరవం, మర్యాద, మన పేరు అనేది, మన లక్ష్మి అనేది ఒకరు తెలిసిందంటే ఆది దేవతలు మన తల్లిదండ్రులు. వారికి ఎలా వచ్చింది? వారి తండ్రి చేసిన పుణ్యం తండ్రికి, తర్వాత వారు చేసిన పుణ్యం మనకే వర్తిస్తోంది. ఇప్పుడు మనం చేయడం ద్వారా రేపు వచ్చిన మళ్ళీ రాబోయే తరంలో మనం వచ్చి మన పితృలను ఎలాగైతే తీర్చుకున్నామో మళ్ళీ మన బిడ్డలు, మన మనవలో వచ్చి ఈ క్షేత్రాలకు మన యొక్క రుణానుబంధాలు తీర్చుకుంటారు. పిల్లలు, కుటుంబం, పరివారం బాగుండాలని ఆ గంగమ్మ కుటుంబాన్ని, పరివారాన్ని రక్షించమని కుటుంబం కోసం, పరివారం కోసం, పిల్లల కోసం చేసుకునేది గంగ పూజ. ఈ సంకల్ప ప్రాయశ్చిత్తం గంగ పూజ. ఇక్కడికి వచ్చిన ఏ మనిషి అయినా చేయొచ్చు. సింగల్గా వచ్చిన మగవారు వస్తే మగవారు చేయొచ్చు. భర్త చనిపోయారు ఆడవారు ఒకళ్ళు వచ్చారు ఆడవారు చేసుకోవచ్చు. భారీ కాలం చేసింది మగవాళ్ళు ఒకళ్ళు వచ్చారు మగవారు చేసుకోవచ్చు. దంపతులు వచ్చారు ఇద్దరు కూర్చొని దంపతులు ఇద్దరు కూర్చొని చేసుకోవచ్చు. సింగల్గా వచ్చినా, దంపతులు వచ్చినా, ఆడవారు వచ్చినా అందరికీ పనిచేస్తే ఈ సంకల్పం ప్రాయశ్చిత్తం గంగ పూజ. తర్వాత కార్యక్రమం పెద్దలకు చేసేది పిండ ప్రదానాలు. ఎవరికి అమ్మగారు, నాన్నగారు కాలం చేశారు పెద్దల పేరు చెప్పుకొని 32 పిండాలు పెడతారు. నాన్నగారికి, తాతగారికి, ముత్తాతగారికి, పెదనానికి, చిన్నానికి, మేనత్తకి, మేనమావకి, అమ్మమ్మకి, తాతయ్యకి, అత్తగారికి, మావగారికి, మన చనిపోయిన వాళ్ళందరికీ గంగ ద్వారా పెట్టి రుణానుబంధం తీర్చుకోవచ్చు. ఇది తర్వాత కార్యక్రమం పెద్దలకు చేసేది పిండ ప్రదానం.
తల్లిదండ్రులు బతుకున్న వారు చేయకూడదు. ఆడవారు వచ్చారు, భర్త ఇంటి దగ్గర ఉన్నారు, ఆడవారు ఇక్కడికి వచ్చారు, మీరు పిండం పెట్టకూడదు. మీ భర్త వస్తే భర్తతో పెట్టించాలి. లేదా భర్త చనిపోయాడు, ఆడవారు ఇక్కడికి వచ్చాడు, కొడుకు ఇంటి దగ్గర ఉన్నాడు, ఆడవారు పెట్టకూడదు. కొడుకుని తీసుకొచ్చి కొడుకుతో పెట్టించాలి. కొడుకు లేడు, భర్త లేడు, అప్పుడు మాత్రమే ఆడవారు పిండాన్ని పెట్టడానికి అర్హత. కొడుకుని ఎందుకు అంటారు? మనం చనిపోయాక మన ఆస్తిని తినడానికి కోసం కాదు కానీ ఇది వంశోద్ధారకుడు అంటే అర్థం ఏంటి? నేను పోయాక నా పేరు చెప్పి పిండం పెడతాడు, నాకు శరీరం ఉండదు కాబట్టి కాస్త నాకు అన్నం అందిస్తాడని. అందుకని వాడు అమెరికాలో ఉండనివ్వండి, ఆస్ట్రేలియాలో ఉండనివ్వండి, మన ఊర్లో ఉండనివ్వండి, కొడుకు వస్తే కొడుకుని తీసుకొచ్చి కొడుకుతోనే పెట్టించాలి. అంతే తప్ప మీరు పెట్టడానికి ఆడవారికి అర్హత లేదు. కొడుకు లేడు, భర్త లేడు, ఆడపిల్లలే సంతానం, అప్పుడు ఎవరు పెడతారు? అప్పుడు మీరు పెట్టుకోవచ్చు. కొడుకు భర్త లేని ఆడవారు పెట్టుకోవచ్చు, కొడుకున్నా భర్త ఉన్న ఆడవారు పెట్టకూడదు. ఇది పిండ ప్రధానం. లాస్ట్ కార్యక్రమం భార్యాభర్త ఇక్కడ వేణి పూజ కళ్యాణం అని చేస్తారు. కళ్యాణం అంటే జీవన పర్యంలో మానవ జీవితాల్లో 3 వివాహాలు. వివాహం ఒకటే కానీ 3 వివాహాలుగా సమన్వయంలో చెప్తారు. తల్లి తండ్రి భార్యాభర్తలు ఇద్దరిని కలుపుతూ మొట్టమొదటి వివాహం చేసి కొత్త జీవితాన్ని ప్రారంభం చేస్తారు. సంసార జీవితం గడిపే కాలంలో ఆడవారికి వచ్చేది రజస్వల, తర్వాత వివాహం తర్వాత వచ్చేది గర్భవాసం, పిల్లలు పుట్టాక వచ్చేది పురిటిమైలు. ఇవి సంతానం ద్వారా భర్త ద్వారా లభిస్తాయి. ఆ దోషాలు గంగా యమున సరస్వతుల ద్వారా పోతాయి. సౌభాగ్యం, దీర్ఘాయుతను వివాహం దగ్గర నుంచి ఏం కోరుకుంటుంది? ఏ పూజలు వ్రతాలు నోములు ఎవరి కోసం చేస్తుంది? భర్త పిల్లలు బాగుండాలని, తన సుమంగలుగా ఉండాలని, భర్త క్షేమాన్ని కోరుతూ భార్యాభర్తలిద్దరూ వేణి పూజ చేసుకుంటారు. తర్వాత మగవారికి 60 సంవత్సరాలు పూర్తయ్యాక పెంచి పెద్ద చేసిన పిల్లలు షష్ఠి పూజా కార్యక్రమం ఇంటి దగ్గర నిర్వర్తిస్తారు. ఈ షష్ఠి పూజని, ఈ వేణి పూజని ఇంటి దగ్గర చేసే వివాహంతో సమానంగా చెప్తారు. అందుకని